వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత వైద్య రంగం మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి 17 మెడికల్ కాలేజీలు అనేది దఫదఫాలుగా స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో ఒక 5 మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 12 మెడికల్ కాలేజీలు ఇంకా రకరకాల దశల్లో ఉన్నాయి. సో, మేము దగ్గర దగ్గర ఒక 5,000,00,00,000 దానికి అవసరమైతే మేము దానికి పీపీపీ పద్ధతిలో డెవలప్ చేస్తాము. ప్రైవేట్ రంగంకి ఇది సహకారాలు తీసుకొని మేము చేయలేమనేది ప్రభుత్వం చెప్తున్నమాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం. దాని మీద వీరు కోటి సంతకాల సేకరణ, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీలనేది ప్రభుత్వం మీరు ఇంత చేసినా సరే తీసుకునే పరిస్థితి ఉందంటారా సార్? ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే పీపీపీ మోడ్‌లో ఈ వైద్య కళాశాలని ఇస్తామని అంటున్నారో, దాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మేము సంతకాలకెళ్ళేటప్పుడు ముఖ్యంగా విద్యార్థులు కూడా మా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల తాలూకా పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ ఆకాంక్ష నేను డాక్టర్ కావాలని చెప్పి. నువ్వు పీపీపీ మోడ్‌లో ఇస్తే ఎవరికి సీట్లొస్తాయి అసలు? ఎవరు సీట్లు కొనుక్కోగలుగుతారు? ఎవరు ఆ ఫీజులు చెల్లించగలుగుతారు? వైద్య చదువు అనేటువంటిది పేదోడికి ఎక్కడ అందుబాటులో ఉంటది? ఈవేళ పీపీపీ మోడ్‌లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకొచ్చింది? ఆల్రెడీ 5 కాలేజీలు క్లాసులు ప్రారంభమైనాయి కదా! క్లాసులు జరుగుతూ ఉన్నాయి కదా! అటువంటప్పుడు ఈరోజు పీపీపీ మోడ్‌లో ఇవ్వవలసినటువంటి అవసరం ఏముంది? నీకు చిత్తశుద్ధి ఉంటే క్లాసులు స్టార్ట్ కాలేదు గానీ, ఇంకో 2 మెడికల్ కాలేజీలు కూడా పూర్తయినాయి. నిర్మాణం పూర్తయింది. అంటే కేవలం ఇంకా 10 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. వి 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 వివిధ స్టేజుల్లో. ఈ స్టేజుల్లో ఉన్నటువంటి వాటికి నువ్వు ఒకేసారి పెట్టక్కర్లేదే. మీ ప్రభుత్వం ఉన్నటువంటి 5 ఏళ్లలో సంవత్సరానికి 1000,00,00,000 చొప్పున మీరిచ్చినట్లయితే, మీ పాలన పూర్తయ్యేటప్పుడు మీరు కూడా గొప్ప చెప్పుకోవచ్చే. జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు మాత్రమే చేశారు. కానీ మేము నిర్మాణం పూర్తి చేశాము. 17 కాలేజీలని కూడా ఆ రోజు 5 కాలేజీల్లోనే క్లాసులు రన్ అయ్యాయి. 5 కాలేజీల్లోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టగలిగినారు. ఇంకో 12 కాలేజీలు మేమొచ్చిన తర్వాత క్లాసులు స్టార్ట్ చేశాము. ఇంకో 12 కాలేజీలు మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవకాశం కల్పించాము. మీ గొప్ప మీరు చెప్పుకోవచ్చు కదా! ఎందుకు అటువైపు మీరు ఆలోచన చేయలేకపోతున్నారు? ఎందుకు పీపీపీ మోడ్‌లో మీరు వెళ్తున్నారు అసలు? ఇప్పుడున్న పరిస్థితుల్లో పీపీపీ మోడ్‌లో వెళ్ళవలసినటువంటి అవసరం ఏముంది? మరి డబ్బు లేదని మీరు అనేటప్పుడు మీరు వేల కోట్ల రూపాయలని అమరావతిలో మీరు ఎలా కుమ్మరించేస్తున్నారు ఒకేసారి? అంత అత్యవసరంగా ఇప్పుడు పాలన ఎక్కడ ఆగిపోలేదే. అమరావతిలో పాలన ఎక్కడ ఆగిపోలేదు. సెక్రటేరియట్ పనిచేస్తుంది. అసెంబ్లీ పనిచేస్తుంది. చక్కగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా చక్కగా పరిపాలన చేస్తున్నాయి. కాకపోతే విపరీతమైనటువంటి భవనాలతో నిర్మాణం లేకపోవచ్చేమో కానీ పాలన ఎక్కడ ఆగిపోలేదే. ఎందుకు అత్యవసరంగా అప్పులు చేసేసి, లోన్లు తెచ్చేసి అమరావతిలో బిల్డింగులు కట్టేయాలా? ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేసేయాలా? రాజధానిని ఏర్పాటు చేసి రాజధాని ఉంది కదా ఆల్రెడీ. అక్కడ ఉండేటే కదా రాజధాని. పాలన ఎక్కడైతే జరుగుతుందో అదే రాజధాని. పాలనని విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు మార్చుంటే మీరు మాట్లాడాలా? మార్చలేదే ఇంక అక్కడే జరుగుతుంది కదా! ఎన్నికలైనప్పటికి అక్కడే జరుగుతుంది కదా పాలన. మీ పాలన కూడా చేస్తున్నారు కదా! ఏ కార్యకలాపాలు ఆగిపోయినాయి? ఎక్కడ ఏమి ఆగలా. ఇప్పటికిప్పుడు వేల కోట్ల రూపాయలని ఒకేసారి అమరావతి మీద పెట్టవలసిన అవసరం ఏముంది? అదెందుకు మెడికల్ కాలేజీల మీద పెట్టకూడదు? మీ మాటలు నమ్మాలా? ప్రజలేమైనా ఎరువులా? మీ మాటలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా? మీరు చేసే మోసాలు, మాయలు, మీ కుతంత్రాలు అన్నీ గమనిస్తున్నారు. సరైన టైంలో మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. మీరు ఈ దౌర్జన్యాల మీద, ఈ అక్రమ అరెస్టుల మీద, ఈ తప్పుడు కేసులు బనాయించిన దాని మీద పెట్టినటువంటి దృష్టి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేసేదానికి ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి హితవు పలుకుతున్నాము. మీరు అక్రమ అరెస్టులు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఒకవైపు నుంచేమో లిక్కర్ స్కామ్ అంటూ మొన్నటి వరకు మిథున్ రెడ్డి గారి వరకు వచ్చారు. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కల్తీ మద్యం స్కామ్ అని చెప్తున్నారు. దాంట్లో నిన్ననే జోగి రమేష్ గారు మాజీ మంత్రిని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు లిక్కర్ స్కామ్ ఏంటి సార్? కల్తీ మద్యం స్కామ్ ఏంటి? లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఇంతకు ముందే తెర మీద తీసుకొచ్చారు. దాని మీద వాళ్ళకున్నటువంటి దీంతో అక్కసుతో ఎవరెవరిని ఇందులో ఇరికించాలా, ఎవరెవరిని జైల్లో పెట్టాలనేటువంటి దాని మీద, ఎవరికి ఎన్ని రోజులు బెయిల్ రాకన్నా, ఎన్ని నెలలు రాకన్నా ఉండాలనేటువంటి దాని మీద ఇప్పటికే వాళ్ళు చేసే కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. మరి నిన్న జరిగినటువంటిది ఈ జోగి రమేష్ అరెస్ట్ చూసాము.
ఈనాడులో అనుకుంటా ఒక ఆర్టికల్ చదివాను నేను. అరెస్ట్ జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి. ఎప్పుడో 2022లో అంట, 2022 ఈ జోగి రమేష్ తమ్ముడు, నాకు ఆయన పేరు కూడా పేపర్లో చదివితేనే తెలిసింది, రాము. వాళ్ళ తమ్ముడు కంట ఈ ఎవరైతే ఈ జనార్దన్ అన్నోడు ఉన్నాడో తను బ్యాంకులో ఒకసారి 9 లక్షల రూపాయలు డ్రా చేశాట. 5 లక్షల రూపాయలేమో ఈ రాముకి ఇచ్చాడంట. ఇంకోసారి ఏదో 4 లక్షలు అనుకుంటా డ్రా చేసి 3 లక్షలు 2 లక్షలు ఇచ్చాడని చెప్పి ఎప్పుడు 2022లో అది అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా కాదు, క్యాష్ డ్రా చేసి 22లో ఈ రామన్నతోనికి ఇచ్చాడంట. అది ఆ రోజు ఎవరో ఇబ్రహీంపట్నంలో ఏదో ఒక ప్లేస్లో ఆ ఇవ్వడం చూశాడంట. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అరెస్ట్ చేస్తారంట. ఎంత హాస్యాస్పదంగా ఉంది దేశంలో. ఉదాహరణకి ఇటువంటి సరిపోతాయి కదా. 22లో అయింది, ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది, ఈ ప్రభుత్వం వచ్చింది కదా, 17 మాసాలు అవుతుంది కదా. ఈ 17 మాసాల్లో ఈ అక్రమ మద్యం ఎక్కడ తయారవుతుంది అనేటువంటిది ఎందుకు మీ అధికారులు మీరు నిమ్మగ్రేసి ఊరుకున్నారు? అసలు ఎవరి డ్యూటీ ఇది? మా డ్యూటీనా ఇది? ఈ జనార్దన్ ఎవరు? ఇంకో వ్యక్తి పేరు ఏదో నాకు గుర్తులేదు. అతను ఎవరు? మరి ఏ సంబంధం లేకుండా ఎలా మీ పార్టీని సస్పెండ్ చేశారు? ఎవరు ప్రమేయం ఉన్నట్టు? ఆ మధ్యకాలంలో పరవాడ దగ్గర పట్టుకున్నారు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు? టీడీపీనే కదా. ఈ పార్టీకి చెందినట్టు ఎక్కడ ఈ కల్తీ మద్యం తయారు చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఎక్కడ దొరికినా సరే ఎవరు అని అంటే మీరు రకరకాలుగా మిగతా పేర్లు చేర్చొచ్చు, కొంతమందికి ఆపాదించవచ్చు, మీకున్ని గిరిజా విధంగా తీర్చుకోవచ్చు. కానీ ఇనీషియల్గా ప్రాథమికంగా మీరు పట్టుకునేటువంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు? వైసీపీ వాళ్ళ? చెప్పగలరా? వైసీపీ వాళ్ళు జనార్దన్ రావు ఏదో వాళ్ళు వైసీపీలు చెప్పగలరా మీరు? వైసీపీ నాయకుల్ని జరిగినటువంటి నేను కాశీబుగ్గలో జరిగింది ప్రమాదం. ఎంత ప్రమాదం అది! చంద్రపతి అనేటువంటి పేరుగాంచినటువంటి కాశీ బుగ్గలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయము ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దర్శన భాగ్యం కలిగేటువంటి దేవాలయానికి మీరు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయరా? ప్రైవేట్ దేవాలయం అది, మాకు సంబంధం లేదు, దేవాదాయ పరిధులు లేదని చెప్తున్నారు కదా సార్. అది ప్రైవేటా ప్రభుత్వమా మరొకటి, అది దేవాలయం. దేవాలయంలో భక్తుల తాలూకు తాకిడి దర్శనం ఎంతవరకు ఉంటుంది? ఎన్ని వేల మంది వెళ్తారు? దాన్ని గుర్తించవలసిన బాధ్యత ఎవరిది? నేను తగ్గట్టు బందోబస్తు ఏర్పాటు చేయరా? అంటే మనకు సంబంధం లేదని చెప్పేసి వదిలిపెట్టేస్తారా? మీ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి ఏ రకంగా మీరు చక్రాన్ని తిప్పగలరు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. అధికారంలో లేనప్పుడు కదా విషయాలు ఏంటంటే బయటకు వస్తాయి. ఈరోజు మీ అధికారంలో లేమని కదా మా తాలూకు నాయకులు మీరు అరెస్ట్ చేస్తున్నారు. దీనికి లింక్ కల్పిసి ఏంటో లింక్ నాకు తెలియకూడతాను. అసలు ఎంత విచిత్రం అది.